మోకరిల్లి కూడా అనేకమైన ఆలోచనలు నీ మనసులో ఉంచుకుంటున్నామేమో. అయ్యో దేవుడు లేనప్పటికీ నేను ఎందుకు ఈ మందిరంలో ఏ రీతిగా కూర్చున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడాడు కదా, దేవుడు నాతో ఏం మాట్లాడాడు కదా, మాట్లాడతానని నేను ఈ మందిరంలో అడుగుపెట్టి మోకరించాను, కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోయిందని అనుకుంటున్నామేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఊరికే వెళ్ళనిచ్చే దేవుడు కాదు సహోదరి సహోదరుడా, నిన్ను ఊరికే పంపించే దేవుడు కాదు, నిన్ను ఊరికే విడిచిపెట్టే దేవుడు మన దేవుడు అసలు కానే కాదు. కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం. యెహోవాకే కోట్ల కొలది స్తోత్రాలు 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 తండ్రి, నీకే వందనాలు ప్రభా. నేను వచ్చిన రీతి నీకు తెలుసు, నేను ప్రార్థించే విధానం నీకు తెలుసు, నేను అడుగుతున్న ఈవులు నీకు తెలుసు ప్రభా. నాతో మాట్లాడవా తండ్రి, నన్ను దర్శించువా తండ్రి, అయా నాతో మాట్లాడవా, అయా నన్ను తాకమని ప్రతి ఒక్కరు ప్రార్థిద్దాం. కొద్ది నిమిషాలు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఏ దేవుడు నాతో మాట్లాడలేదు, ఈ దేవుడు మాట్లాడే దేవుడు కాదు. అన్ను బలుకుంటూ వేరే ప్రాంతానికి నువ్వు పరిగెత్తవచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే రాయల చెట్టుకి నువ్వు బ్రొక్కిన ప్రయోజనం ఏమీ లేదు. కానీ మాట్లాడే దేవుడి సన్నిధిలో మొదలుపెట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడం ప్రారంభిస్తుంది. బాందిరి యోధులు బాబా 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 ఔరి బాందిరి యోధుల శరాంతిరి అదర శిగ్రోరి బాందలోరి బాబా 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 ఔరి అంత కోరోదర శరాంతిరి యోధుల క్రాంతిరి యోధరాశి ప్రేస్యలోద కరబా బాబా బాబా. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్య విడుదల అవుతున్నది. ఆయన ప్రసన్నత మన మధ్య కమ్ముతున్నది. ప్రసన్నుడు మన మధ్యకి సమీపముగా ఉంటున్నాడు. ఏ రీతిగా అంటే నువ్వు ప్రార్థించడం ప్రారంభించు, నువ్వు విశ్వాసంతో ప్రార్థించడం ప్రారంభించు. దేవుడు నీతో మాట్లాడటం సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం 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 స్తోత్రం. యెహోవాకే కోట్ల కొలది స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభా. అయా బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా, అయా బిడ్డలు మీరు దర్శించండి ప్రభా, అయా బిడ్డలో ఉన్న అయా అక్కల అవసరాలతో తీర్చండి ప్రభా. ఎంత నిమిత్తమైతే ఈ సన్నిధిలో మోకరిల్లి విజ్ఞాపన చేస్తూ ఉన్నారో, అయ్యా వారు ఏమైతే అడుగుతున్నారో వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి అవసరతలు మీరు తీర్చండి. అయా వారి దుఃఖ దినముల మీరు అయా తీర్చమని ప్రార్థిస్తున్నాము. అయా శ్రమలో నీకు మొర పెడుతున్నారు, శ్రమలో నీకు ప్రార్థిస్తున్నారు. సంతోష గానం అనే పంట మీరు కోయబడాలి ప్రభా. యెహోవాకే కోట్ల కొలది స్తోత్రాలు వందనాలు. అయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు, వారు దర్శిస్తున్నందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. నీ కుటుంబం వరకు నువ్వు ప్రార్థించాలి, నీ స్థితి వరకే నువ్వు ప్రార్థించాలి. అయ్యో నేను మోకరిల్లాను కదా, అయ్యా నా పక్క వారు, నా యొక్క పక్కన కూర్చున్న వారు, నా వెనక వారు, నా ముందు వారు, నా పరిస్థితిని ప్రార్థిస్తాను నువ్వు అనుకుంటున్నావేమో. నీ ఎదుటి వారు నీ కొరకు ప్రార్థించే ఇది లేకుండా ఉండవచ్చు. ఎందుకంటే నీ స్థితి ఏంటో నీకు మాత్రమే తెలుసు. నీ స్థితి నీ పరిస్థితి అంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని, నీ తల్లిని, నీ బిడ్డల్ని నువ్వు ఏ రీతిగా అయితే నీకు కావలసిన ఈవులు కావలసినప్పుడు ఏ రీతిగా అడిగి పొందుకుంటావో, డాడీ నాకు అది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, నేను అది కావాలి, ఇది కొనుక్కోవాలి, నా ఇరుగు వారు, నా పొరుగు వారు, నా స్నేహితులు మీ యొక్క ఆ వస్తువుని అనుభవిస్తూ ఉన్నారు, ఒక వస్తువుని కొనుక్కుంటూ ఉన్నారు, నేను దాన్ని పొందుకోవాలని ఏ రీతిగా నువ్వు నీ తండ్రిపై యుద్ధం చేస్తూ ప్రారంభిస్తావు, దాన్ని ఏ రీతిగా వారి యొద్ద నుండి పొందుకుంటావు. అటువంటి పోరాటం ఇది నన్ను ప్రార్థించగా దేవుడి నీ జీవితంలో అనుగ్రహించబడిపోతూ ఉన్నది. అటువంటి ప్రార్థన విజ్ఞాపన ఇప్పుడు నువ్వు చేయడం ప్రారంభించగా దేవుడు నీకు తక్షణం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో గలిబిలిగా ఉంటుందా? నీ కుటుంబంలో బోధనని కోల్పోతున్నావా? నీ కుటుంబంలో శాంతిని కోల్పోతున్నావా? నెమ్మది కోల్పోతున్నావా? నువ్వు నడవలేని పరిస్థితిలో ఉంటున్నావా? చూడలేని పరిస్థితిలో ఉంటున్నావా? నువ్వు పండుకున్నా లేచినా నీ శరీరం మీద నలుగుతూ ఉన్నదా? నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో ఓటమిని నువ్వు చూస్తూ ఉన్నావా? నీ గర్భంలో నువ్వు బహుమానాన్ని పొందుకోలేకపోతున్నావా? నిరుద్యోగంలో నిలబడుతున్నావా? ఆర్థిక పనులతో నీ కుటుంబం కొట్టి పిట్లాడుతూ ఉన్నదా? నువ్వు ఏ రీతైన ప్రార్థనలు చేయగలుగుతున్నావు? ఇటువంటి కన్నీటి విజ్ఞాపన ప్రార్థన దేవుడి మందిరంలో నువ్వు చేయగలుగుతున్నావు. ఒకసారి ఆలోచన చేసుకుందామా? ఒక్కసారి కొద్ది నిమిషాలు. ఎందుకంటే ఈ కొద్ది నిమిషాలు ప్రార్థన అయిపోయిన తర్వాత నీ గృహానికి వెళతాము. నీ గృహానికి వెళ్ళిన తక్షణమే నువ్వు చేయవలసిన పనులు చేస్తూ ఉంటావు. కానీ కొద్ది నిమిషాలు మాత్రమే నువ్వు నిజముగా దేవునికి మొదలుపెట్టినప్పుడు ప్రత్యుత్తాన్ని దేవుడిని జీవితంలో పోతున్నాడు. ఈ సమయం ఎందరికో లేదమ్మా, ఈ సమయం ఎందరికో
బలపరచమని ఇదే ప్రార్థన